వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తి నాయుడు గారు. నమస్తే నమస్తే నమస్తే. ఈ వారం మార్కెట్లన్నీ కూడా కొంచెం మిక్స్డ్గా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కారణం ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. సో ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఇది సూచిస్తుంది. దానికి తోడు ఎన్నికల వాతావరణం దేశంలో, ఇంకా అవన్నీ కాకుండా భౌగోళికంగా ఉన్న ఉద్రిక్తతలు, ఇంకా డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి మూర్తి నాయుడు గారు? డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఏదైతే మిక్స్డ్ ఏదైతే ఉన్నదో మిక్స్డ్ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా టెక్నికల్గా కూడా దీన్ని ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మార్కెట్లో ఆల్రెడీ ఏదైతే ఒక రిట్రేస్మెంట్ జరిగి అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. 22,000 అబోవ్ మార్కెట్లో నిఫ్టీ ఉన్నంత వరకు కూడా హ్యాపీగా మనం బై సైడ్ ఉండొచ్చు అని ఏదైతే ఇండికేట్ చేసామో అదే విధంగా 22,000 వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇది 22,550 ఆర్ 600 వరకు కూడా మామూలు 1 or 2 days కపుల్ ఆఫ్ డేస్లో ఒక 300 పాయింట్స్ నుంచి 500 పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో ఒక బులిష్నెస్ చూపించడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఎనీ టైం మార్కెట్లో ఏదైతే జియో పొలిటికల్ ఏదైతే ఈ సినారియోస్ ఏదైతే ఉన్నాయో ఇవైతే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ చేసే ఇంట్రాడే ట్రేడ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేస్తూ ట్రేడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మామూలుగా పొజిషనల్గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి అయితే మార్కెట్ ఎనీ డిప్ ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ స్టాక్స్. ఓకే, ఒక సెక్టర్ వైజ్ వస్తే అండి అసలు ఎలా ఉండబోతోంది? ప్రతి ఒక్క సెక్టరు అసెస్ ప్రెజెంట్ వచ్చేటప్పటికి అన్ని సెక్టార్లు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పాజిటివ్ గానే ఉండే సెక్టార్స్ అన్ని ఆల్మోస్ట్ 10 సెక్టార్స్ పైగా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బ్యాంకింగ్ బాగా పుంజుకుందని చెప్పుకోవాలి. బ్యాంకింగ్ సెక్టర్ కూడా సుమారుగా 400 నుంచి 500 పాయింట్లు మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లస్ లో ఉంది. నిఫ్టీ ఒక 100 పాయింట్లు ప్లస్ లో చూపిస్తుంది. ఇంకా మార్కెట్లో ఏదైనా కొంచెం చిన్న కరెక్షన్ వచ్చే మార్కెట్లో ఏదైనా నిఫ్టీ ఒక ఏదైతే 22,200 నుంచి 175 రేంజ్ వరకు వచ్చి 200 నుంచి 175 రేంజ్ లో మళ్ళీ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 47,750 రూపీస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి కాస్త మార్కెట్లో ఏదైనా డౌన్కి వచ్చినా 47,600 to 700 మధ్యలో మళ్ళీ మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు అడిగినట్టుగా ఓవరాల్ గా సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సెక్టార్స్ అన్ని కూడా అందులో బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి పాజిటివ్ గా కనిపిస్తుందని చెప్పాం. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ తర్వాత మెటల్ అండ్ ఫార్మా రెండు కూడా యాక్టివ్ గానే ఉన్నాయి. మెటల్ దాన్ని చూసుకున్నప్పటికీ హిందుస్థాన్ కాపర్ ఆల్రెడీ ఒక 3 to 4% వరకు కూడా మార్కెట్ లో ప్లస్ లో ఉంది. హిందుస్థాన్ కాపరు, అదేవిధంగా హిందుస్థాన్ జింక్, టాటా స్టీల్, టాటా స్టీల్ అనేది స్లైట్ ఉన్నప్పుడు కూడా కాపర్ ఒకటి, హిందుస్థాన్ కాపర్ ఒకటి, అదే హిందుస్థాన్ జింక్ ఒకటి, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం ఒకటి మార్కెట్లో కొంచెం మెటల్ సెక్టర్లో పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఫార్మా సెక్టర్కి వచ్చేప్పటికి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైతే లుపిన్ అండ్ జైడస్ లైఫ్ కూడా రెండు కూడా సుమారుగా 2 to 3% మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా మనకి ఏదైతే లారస్ ల్యాబ్స్, టొరంటో ఫార్మా మనం గత కొద్ది కాలం నుంచి చెప్తున్నామో ఆ రెండు కూడా మార్కెట్లో ప్లస్లోనే ఉన్నాయి. అండ్ సిప్లా, ఇప్కా ల్యాబ్స్ ఈ రెండు కూడా మార్కెట్లో అప్ ట్రెండ్ ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు ఫార్మా సెక్టార్లో ఏదైనా బెట్ చేయాలనుకుంటే లారస్ ల్యాబ్స్ అండ్ టొరంటో ఫార్మా రెండు కూడా ఇక్కడి నుంచి మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా సెక్టార్స్ వైపు చూసుకుంటే అన్ని బ్యాంకింగ్ అండ్ మెటల్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ అన్ని కూడా బాగానే పాజిటివ్ గానే ఉన్నాయి. ఒకవేళ ఐటీ అండ్ ఆటోమొబైల్ మాత్రం కొంచెం స్తబ్దంగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే. ఐటీ కొంచెం స్తబ్దిగానే ఉంది. ఐటీ జస్ట్ విప్రో లాంటిది, టెక్ మహీంద్రా లాంటి 1% మార్కెట్ ప్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఏదైతే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఎంఫసిస్ కానీ, లేకపోతే ఎల్టీటీఎస్ కానీ, టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో న్యూట్రల్ గాను లేకపోతే నెగిటివ్ గాను ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఐటీ అండ్ ఆటోమొబైల్ రెండు కూడా కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉన్నాయి. మరీ డౌన్ ట్రెండ్ కాకపోయినప్పుడు కూడా ఈ రెండు కూడా వీక్ ఉన్నాయి. కనుక ఏదైతే మనకి చెప్పుకున్న మెటల్స్, బ్యాంకింగ్, ఫార్మా ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్. ఎనర్జీ సెక్టర్ ఎట్లా ఉంది? ఎనర్జీ సెక్టర్ కూడా అంటే మిక్స్డ్ ఉంది. ఎనర్జీ సెక్టర్ విషయంలోకి వచ్చేప్పటికి అంటే బీపీసీఎల్ లాంటిది, ఐఓసీ లాంటి ఆయిల్ కంపెనీస్ బాగున్నప్పటికీ కూడా ఎన్టీపీసీ కానీ, ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, టాటా పవర్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ స్లోగా ఉంటున్నది. కాబట్టి మిక్స్డ్ ఉన్నది. ఓకే, ఓవరాల్ గా మనం ఏదైతే మనం బీపీసీఎల్, ఐఓసీఎల్ మనం ఏదైతే చెప్పామో బీపీసీఎల్ లాంటిది ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తాను ఏదైతే చెప్పామో అదైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకైతే ఈ రోజు అయితే సుమారుగా 2% నుంచి 3% వరకు కూడా ప్లస్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆయిల్ కంపెనీస్ అయితే బీపీసీఎల్, ఐఓసీఎల్ లాంటి అయితే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎనర్జీ తర్వాత ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆటోమొబైల్కి ఇంటర్లింకేడ్, ఐటీ ఇంటర్లింకేడ్ ఉంటుంది. కాబట్టి ఐటీ అండ్ ఆటోమొబైల్ రెండు కూడా కొంచెం స్తబ్దంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మార్కెట్లో కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో మార్కెట్ అయితే కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే
ఇప్పుడు ఆల్రెడీ ఓపెనింగ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా ఆ గ్యాప్ రికవరీ చేసేసిన తర్వాత మాత్రం మార్కెట్లో ఒక టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఈ రోజు మనం చెప్పొచ్చేది ఏంటంటే, మీరు బై సైడ్ ఉంటే మాత్రం బీపీసీఎల్, అదేవిధంగా బీపీసీఎల్తో పాటుగా అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ యాక్సిస్ బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్, ఇవి కొంచెం మార్కెట్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా కోల్ ఇండియా, ఇవి ఈ 4 వాటిని కూడా మనకు కొంచెం అప్ సైడ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి భారీ స్థాయిలో మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటే ఇంకా బాగా మూవ్మెంట్ అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అనుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ అయినా, లేదా ఆటోమొబైల్ సెక్టర్ అయినా, ఐటీ సెక్టర్ అయినా, ఇది చూసుకున్నప్పటికి మార్కెట్లో కొంచెం స్తబ్దతగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. మార్కెట్ డౌన్ ట్రెండ్కి మార్కెట్ టర్న్ అయిన తర్వాత దాంట్లో ఏ స్టాక్స్ లో మార్కెట్లో కొంచెం మైనస్ ఎక్కువ ఉందో చూసుకుని అటువైపుగా ఉండటం అన్నది కొంచెం శ్రేయస్కరంగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మార్కెట్ అయితే మాత్రం ఏదైతే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామో ఆ విధంగా మనకి ప్లస్ లో ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి దాంట్లో బీపీసీఎల్ లాంటిది ఒక దాన్ని మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీపీసీఎల్ తో పాటుగా మనకి ఏదైతే మనకి సెక్టార్ వైజ్ చూసుకున్నప్పుడు మనకి యాక్సిస్ బ్యాంక్ ఒకటి, బ్యాంకింగ్ సెక్టార్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి, అదేవిధంగా కోల్ ఇండియా ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లో కోల్ ఇండియా కూడా మనం రికమెండ్ చేస్తున్నాం. ఆల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఇక్కడ నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలన్నట్టుగా చెప్తున్నాం. రైట్ సార్. అంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ బ్యాక్డ్రాప్లో ఎవరెవరు, అంటే ఏ డిసిప్లిన్స్కి, ఏ సెక్టర్స్కి చెందిన ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? అంటే యాక్చువల్గా వార్ ఎఫెక్ట్ ఆ సెక్టర్ ఈ సెక్టర్ అనేం లేదండి. ఓవరాల్గా మనకి మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ప్రజెంట్ ఏంటంటే ఆ టెక్నికల్ కూడా బాగా స్ట్రాంగ్గా బాగా పీక్లో ఉండటం వల్ల ఆ కరెక్షన్ జరిగింది. కానీ ఓవరాల్గా వార్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే సెక్టార్లో చూసుకుని ఆ సెక్టార్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టాక్స్ చూసుకుంటే సెక్టార్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టాక్స్ తీసుకుంటే స్ట్రాంగ్గా ఉన్న 1 or 2 స్టాక్స్ పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఏదైతే లాస్ట్ నుంచి వచ్చే ఒక 5-6 స్టాక్స్కి మాత్రం ఎక్కువగా భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల మనం స్టాక్స్లో ఇరుక్కోకుండా ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇంకా ఈరోజు స్టాక్ రికమెండేషన్స్కి వచ్చేప్పటికి ట్రెంట్, బ్లూ డాట్, ఎస్కార్ట్స్ అండ్ రేమండ్స్ అండ్ మోతిలాల్ ఓస్వాల్. టు స్టార్ట్ విత్ మోతిలాల్ ఓస్వాల్, ఇది 2 months బ్యాక్ మీరు అడ్వకేట్ చేశారండి. ఎస్. మోతిలాల్ ఓస్వాల్ మోతిలాల్ ఓస్వాల్ మనం యాక్చువల్గా ఏంటంటే 1600 బ్రేక్ చేస్తున్నాడు మీరు అన్నట్టుగా మనం మార్చిలో మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ టెక్నికల్ బ్రేక్అవుట్ ఒకటి వచ్చింది. 1600 పైన మీరు ఎక్కడ అయినా సరే హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి అదే ఈ రోజున మార్కెట్లో మంచి ప్రైస్లోనే ట్రేడ్ అవుతుంది. హ్యాపీగా 2350 రూపీస్ వరకు కూడా ట్రేడ్ అవుతుంది. 1600 దగ్గర నుంచి మనకంటే సుమారుగా ఒక 700 నుంచి 800 పాయింట్స్ మనకి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాయి. అంటే ఇలాంటి మన బ్రేక్అవుట్స్ మనం ముందుగానే మనం వాచ్ చేసి దాని బ్రేక్అవుట్స్ తీసుకునే మన కస్టమర్స్ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్. ఇంకా రేమండ్స్ అండి. రేమండ్స్ ఏదైతే టెక్నికల్ బ్రేక్అవుట్ నిన్నటి రోజున ఏదైతే టెక్నికల్ బ్రేక్అవుట్ ఏదైతే వచ్చిందో 1950 దగ్గర నుంచి కూడా మనం బై అండ్ హోల్డ్ చెప్తున్నాం. జస్ట్ 20 to 30 పాయింట్స్ మనం స్టాప్ లాస్ గా మెయింటైన్ చేసుకుని 1900 పై నుంచి మనకు మార్కెట్లో ఉన్నట్టయితే మార్కెట్లో ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ గా మనం తీసుకోవచ్చు. రేమండ్స్ అన్నది ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్స్ తోనే ముందుకెళ్తున్నటువంటి సంస్థ ఇది. రైట్. ఎస్కార్ట్స్ వచ్చేప్పటికి ఎస్కార్ట్స్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కూడా తయారు చేసే ఒక అద్భుతమైన కంపెనీ. ఇది కూడా మనకి 2800 దగ్గర నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మనకి ఇది సుమారుగా 4000 వరకు కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్న స్టాక్. ఇంకా ₹1000 3100 ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అరౌండ్ 4000 పైకి మార్కెట్లో వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ బ్లూ డాట్ అండి. ఇది చాన్నాళ్ళుగా డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. బ్లూ డాట్ ఇక్కడ నిన్నటి రోజున మనకి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో 6240 250 దగ్గర, అక్కడ నుంచి 6200 పైన మనకి ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ సుమారుగా 7800 7900 వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్న మార్కెట్ కింద మనకి ఇది కనిపిస్తుంది. బ్లూ డాట్ ఏదైతే మార్కెట్లో ఏదైతే 7500 దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ గా పడి మళ్ళీ 5500 దగ్గర నుంచి కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఈ స్టాక్ లో కూడా ఇంకా 1000 నుంచి 1500 వరకు కూడా మార్కెట్ లో స్కోప్ ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. బ్లూ డాట్ ప్లస్ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్ ఎవర్ గ్రీన్ గానే ఉన్నది. నెక్స్ట్ ట్రెంట్ అండి, టాటా గ్రూప్ ది. ట్రెంట్ అన్నది టాటా గ్రూప్ దానికి సంబంధించిన స్టాక్. మనం రీసెంట్ గా ఏదైతే లాస్ట్ 4-5 months నుంచి కూడా 1800 నుంచి కూడా మనం రికమెండ్ చేస్తాం. దాని 2400 కూడా మళ్ళీ మనం రికమెండ్ చేస్తాం. ఈ రోజున సుమారుగా మార్కెట్ లో ఇది
రూపాయలు ట్రేడ్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఎనీ డిప్ యూ కెన్ బై అంటున్నాం. దీని యొక్క సర్వీస్ కానీ దీని యొక్క మోడల్ కానీ అంతా కూడా టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా క్లాత్ స్టోర్స్. అంటే క్లాత్ స్టోర్స్ కూడా ఒక యూఎస్పీ ఉంది. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే 999 బిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి మన ఇండియన్ మార్కెట్లో మిడిల్ సెగ్మెంట్ ఎవరైతే టార్గెట్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా మనకి మార్కెటింగ్ చేస్తారో వాళ్ళదే మార్కెట్లో లీడింగ్లో ఉండే అవకాశం ఉంది. అది టాటా గ్రూప్ ఈ ట్రెండ్ ద్వారా రిటైల్ కస్టమర్ని బాగా అట్రాక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. గత 4 నెలలుగా చూసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో ఇది 1750 దగ్గర నుంచి ఆల్రెడీ 4000 వరకు వచ్చింది. ఇంకా మంచి టార్గెట్ అయితే చెప్తున్నారు. ఏదైతే 5000 ప్లస్ చెప్తున్నారో అది 6 months to 1 year టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఎవర్ గ్రీన్ స్టాక్ ఒకవేళ మళ్ళీ దీంట్లో స్ప్లిట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. యాక్చువల్గా డే ఆఫ్ ద ఈ రోజు మనకి ఇది మనం ఒకవేళ ఈ డే ఆఫ్ ద స్టాక్ గా చెప్పుకోవాలనుకుంటే మాత్రం మనం ఈ స్టాక్ ని మనం రికమెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మంచి టాటా గ్రూప్ దానికి సంబంధించిన కంపెనీది. 150,000 కోట్లు అంటే రీటైల్లో అంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి కంపెనీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఏదైతే డీమార్ట్ లాంటిదో 2 లక్షల కోట్లు, అదేవిధంగా ట్రెంట్ 150,000 కోట్లు. అదేవిధంగా దీంట్లో మనకి ఏదైతే ఏదైతే ప్రాఫిట్ రావాలనుకుంటున్నామో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ లోను మనకు 15% లేకపోతే ఒక 30% వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కొన్ని టైమ్స్ 45%, 50% కూడా వస్తాయి. ఇది ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా 73% తగ్గకుండా మనకి ప్రాఫిట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ ఒకటే తీసుకున్నట్టయితే 200+ మనకు ప్రాఫిట్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. కాబట్టి ఈ రోజున ఈ టాక్ ఆఫ్ ద స్టాక్ గా ఈ రోజు మనం దీన్ని చెప్పుకుందాము. ఈ డే ఆఫ్ ద స్టాక్ గాను ఇది ట్రెంట్ అన్న దాంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ 2000 పెడతారా, 5000 అంటే ఒక స్టాక్ కొంటారా, 5 స్టాక్ కొంటారా, 10 స్టాక్ కొంటారా, 20 స్టాక్ కొంటారా అనేది మీ ఇష్టం. బట్ మీ పోర్ట్ఫోలియో తగ్గట్టుగా ఉండడానికి మాత్రం తగిన అర్హత కలిగినటువంటి స్టాక్ గా ట్రెంట్ మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్గా అంటే ట్రెంట్ గురించి అయితే మనం గడిచిన 2 to 3 monthsగా వి బీన్ అడ్వకేటింగ్ అండి. అంటే టాటా గ్రూప్ గురించి అసలు అంటే ఎనీ డిప్ వీ కెన్ బై అనే కాన్సెప్ట్లో ఇది నమ్మదగినది. మనం we can trust upon and we can invest అని మీరు ఎక్స్ట్రాడనరీ గ్రూప్, ట్రస్టెడ్ గ్రూప్ బిజినెస్ మోడల్, ఎక్స్ట్రాడనరీ బిజినెస్ మోడల్ ఏదైతే మిడిల్ క్లాస్ ఏదైతే టచ్ చేసి ఆ హై క్లాస్ మోడల్స్, హై క్లాస్ డిజైన్స్ అన్ని ఇస్తుందో దానికి ఖచ్చితంగా మార్కెట్ డిమాండ్ అలా ఏర్పడింది. దానికి ప్రాఫిట్స్ కూడా అదేవిధంగా లాస్ట్ 10 quarters నుంచి కూడా ఎక్కడ కూడా మైనస్ లేకుండా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీ. రైట్. ఇంకొకటి అంటే కాలర్స్ నుంచి వచ్చిన మెయిల్ ఒకటి అండి, L&T గురించి అడుగుతున్నారండి. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించినటువంటి స్టాక్ ఇది కూడా మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి స్టాక్ ఇది. ప్లస్ ఇది కూడా మార్కెట్లో మనం లాస్ట్ నవంబర్లో మన సెషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం మార్కెట్ నవంబర్లో మనకి ఇది ఏదైతే 2800, 2900 దగ్గర మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇది సుమారుగా 3900, 4000 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మార్కెట్లో స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి తప్ప ఫ్రెష్ బయింగ్ అయితే ఇంకా ఏం లేదు. ప్రజెంట్ 3500 నడుస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. రైట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అండి ఇప్పుడు నిన్న లాస్ట్ వీక్ లాభాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు ఉదయం మరి పాజిటివ్గానే మొదలైనట్టు కనిపిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 371.71 పాయింట్ల లాభంతో 7346.04 దగ్గర, అలాగే నిఫ్టీ 106.05 పాయింట్ల లాభంతో 22,263.40 దగ్గర కొనసాగుతున్నాయి అన్నారు కదా. ఈ రెండు కూడా భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నప్పుడు మీరు సెకండ్ సెషన్ మీద కొంత అండర్ స్కోర్ చేయాలి. సెకండ్ సెషన్ కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం ఉందంటున్నారు కదా, అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? యాక్చువల్లీ మనం మార్కెట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే మనం సెకండ్ సెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మార్కెట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుందని చెప్పాం మనం ఫ్రైడే రోజున. అదే రోజున ఈ రోజు కూడా మార్కెట్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కొంచెం మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి డౌన్ ట్రెండ్ వచ్చింది. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. 22,200 బ్రేక్ చేసి లోపలికి వచ్చింది. ఇప్పుడు 22,175 ఆర్ 150 రేంజ్ నుంచి కూడా మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ అక్కడి నుంచి 100 నుంచి 150 పాయింట్లు మార్కెట్లో పెరగడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే మనకి 47,700 ఉందో ఇక్కడ నుంచి మామూలుగా 140 పాయింట్స్ మామూలుగా ఓవరాల్ గా ప్లస్ అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకోవడానికి 47,700 దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఒక మూమెంట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దీన్ని కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది జస్ట్ సెకండ్ హాఫ్ లో మనకి అది ఏదైతే 10:30, 10 o'clock 10:30 కల్లా మనకి అది కన్ఫర్మ్ చేసి మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అండి. ఇది తర్వాత ఈ ఆటోమొబైల్స్కి సంబంధించి అంటే ఇందాక మీరు చెప్పారు
బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కాలర్స్ అండి. యా ఈ ఆటోమొబైల్ గురించి చెప్తాం. ఓవరాల్ గా కూడా మార్కెట్ చూసుకున్నట్టయితే మార్కెట్ మంచి 90 పాయింట్స్ 100 పాయింట్స్ ప్లస్ లో ఉంది కాబట్టి ఓవరాల్ గా మనకి ఏదైతే ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం చెప్పినటువంటి బీపీసీఎల్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ, కోల్ ఇండియా కానీ వీటిలో మనకి ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాస్త అగ్రెసివ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో కెనరా బ్యాంక్ కూడా ఈ రోజు మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా కెనరా బ్యాంక్ తో పాటు ఏదైతే ఐఓసి ఒకటి, అదేవిధంగా బజాజ్ హోల్డింగ్స్ ఒకటి, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ తీసుకుని మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి మంచి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. ఏదైతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తుందో, డౌన్ ట్రెండ్ వచ్చిందంటే చిన్న ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ అన్నట్టుగా మనం తీసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేప్పటికండి ఈ ఫార్మాకి సంబంధించి ఒక 2-3 డౌట్స్ అడుగుతున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఒకటి, తర్వాత ఏమో మీ టొరెంట్ ఒకటండి. ఈ రెండింటి గురించి అడుగుతున్నారు. టొరంటో ఫార్మా ఈ రోజు కూడా మనకి ఇందాక కూడా చెప్పాం. టొరంటో ఫార్మా యూ కెన్ బై ఎట్ ఎనీ డిప్. ఇందులో ఏ ఏ ఇబ్బంది లేదు. మన టొరంటో కూడా లాస్ట్ టైం కూడా మనం చాలా కన్సల్టేషన్ అవుతున్నప్పుడు కూడా రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏదైతే 2520 దగ్గర నుంచి కూడా టొరంటో ఈ రోజు 2600 వరకు కూడా వెళ్ళింది. మనకి మార్కెట్ లో కొంచెం అంటే అంత పొటెన్షియాలిటీ అయితే లేదు, కానీ ఓవరాల్ గా అయితే ఇన్వెస్ట్ చేసుకోదగ్గ స్టాకే. అంత పొటెన్షియల్ గా ఉన్నటువంటి స్టాక్ అయితే కాదు. రెడ్డీస్ అయితే మాత్రం ఇట్స్ ఏ వెరీ గుడ్ పొటెన్షియాలిటీ టు ఇంట్రాడే ఆర్ లేకపోతే రెగ్యులర్ గా మీరు చేయడానికంట ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ అంతా కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకి రెడ్డీస్ కానీ లేకపోతే టొరంటో ఫార్మా కానీ రెండు కూడా ఓవరాల్ గా అయితే మంచి స్టాక్సే. ఒకవేళ బెస్ట్ వన్ తీసుకోవాలనుకుంటే డాక్టర్ రెడ్డీస్ చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది. అలాంటి దాంట్లో అయితే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది ఫార్మాకి సంబంధించి. ఆటోమొబైల్ సంబంధించి మారుతి గురించి అడుగుతున్నారండి. ఆటోమొబైల్ లో కొంచెం అనిశ్చిత కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ తెలియకుండా మార్కెట్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్నది దాన్ని చూసిన తర్వాత కానీ మార్కెట్ దాని డైరెక్షన్ మనం చెప్పలేము. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే మీరు అడిగినటువంటి ఆటోమొబైల్ సెక్టార్లు అయితే ఓవరాల్ గా అయితే ఏదైతే ఆటోమొబైల్ కానీ, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కానీ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఆటోమొబైల్ వచ్చేసరికి ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, మారుతి ఈ మూడు కూడా లీడింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ ఒకటి మార్కెట్ లో కొంచెం ఆటోమొబైల్ దానికి సంబంధించి 2 వీలర్స్ దాంట్లో కొంచెం లీడింగ్ గా ఉంది చెప్పుకోవచ్చు. మీరు అడిగినట్టుగా మనకి ఏదైతే డాక్టర్ రెడ్డీస్ అండ్ టొరంటో ఫార్మా అడిగి డాక్టర్ రెడ్డీస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టు చూస్ ద సెలక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్. సార్ ఒక కాలర్ హైదరాబాద్ నుంచి సాగర్ గారు లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారు. సాగర్ గారు మాట్లాడండి. హలో సాగర్ గారు చెప్పండి తొందరగా. కాల్ కట్ అయినట్టుందండి. ఓకే, మీరు కంటిన్యూ చేయండి సార్ పూర్తిగా. ఏదైతే ఈ సెక్టార్లో వైపు చూసుకున్నప్పుడు ఈ రోజు మనకి ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్ అయితే కొంచెం వీక్ గానే ఉంటుంది. మనం ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే మనం ఇచ్చే గైడెన్స్ అయితే మాత్రం అదే బీపీసీఎల్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా కోల్ ఇండియా వీటిలో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్లో మరొక స్టాక్ ఏదైనా చూసుకోవాలనుకుంటే కెనరా బ్యాంక్ కూడా మార్కెట్ లో మంచి టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కెనరా బ్యాంక్ ఏదైతే 580 రూపాయల పైన మనం ఎప్పుడైతే నిన్న మొన్నటి రోజున కూడా 570 రూపాయల పైన మనం ఏదైతే బయింగ్ ఇచ్చామో 640 రూపాయలు 700 వరకు కూడా వెళ్ళడానికి స్కోప్ ఉందని చెప్పాము. మార్కెట్ లో కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నది. మార్కెట్ లో దీని యొక్క బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, దీనికి యొక్క లైఫ్ బ్యాంకింగ్ అద్భుతమైన ప్రొడక్ట్స్ తోటి మార్కెట్ లోకి వెళ్ళి కస్టమర్ని ఆకట్టుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఫార్మాలోనే లారస్ ల్యాబ్స్ గురించి ఇంకొక ప్రశ్న అండి. రైట్, ఎస్ సార్, మరొకసారి చెప్పండి సార్ స్టాక్. లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్ ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉంది. లారస్ ల్యాబ్ ఈ మార్కెట్ లో అయితే ఇబ్బంది ఏం లేదు. లారస్ ల్యాబ్ అంటే మీరు ఒక వన్ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకుని 1 year ఉండగలని అనుకుంటే మాత్రం ఓకే, మార్కెట్ లో చిన్న చిన్న డిప్స్ అయితే కామన్. 400 పైన మనం ఏ రేట్ ఉన్నా సరే మనం బై చేయమని చెప్తున్నాము. ఇది ఒక 1 year కానీ మీరు వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి అట్లీస్ట్ 50 to 80% మార్కెట్ లో మంచి కరెక్షన్ నుంచి మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో లారెస్తో పాటు ఇంకా ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ సంబంధించి బ్రిటానియా గురించి అడుగుతున్నారండి. బ్రిటానియా అంటే ఎవ్రీ ఇయర్ కూడా బ్రిటానియా మంచి పాజిటివ్ గానే ఉంటుంది. కానీ లాస్ట్ 6 months నుంచి కూడా కొంచెం మార్కెట్ లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ ఉందో డౌన్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఇంకా బ్రేక్అవుట్ రాలేదు. 6000 ఏదైతే 4600 పైన అయితే 4700 పైన ఏదైనా బ్రేక్అవుట్ వస్తే అక్కడ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో బ్రిటానియాకి సంబంధించి అది. ఇంకా ఆయిల్ సెక్టర్ సంబంధించి
బీపీసీఎల్ అండ్ ఆయిల్ సంబంధించి మనం ఈ రోజు మనం హైలీ రికమెండ్ చేస్తే ఇంట్రాడేలో కూడా చేసుకోదగ్గది ఏదైనా ఉంటుంది బీపీఎల్ సెక్టార్ బీపీసీఎల్ అండ్ కోర్ ఇండియా అని చెప్తున్నాము. అదేవిధంగా బ్యాంకింగ్ సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా మనకి ఇది అల్ట్రాటెక్ సిమెంట్, మన ఈ 4 స్టాక్స్ ని కూడా రికమెండ్ చేశాము. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు మళ్ళా మనం దీనికి తగ్గట్టు రికమెండ్ చేసేటంటే కెనరా బ్యాంక్ వచ్చేటప్పటికి దాని యొక్క బిజినెస్ మోడల్ ఇది టోటలీ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నది. దానికి అందుకని దాన్ని మనం ఈ రోజు ఇంట్రాడే అయినా మనం ఈ రోజు దాన్ని రికమెండ్ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ అప్డేట్స్. మొత్తానికి ఏంటంటే భౌగోళికంగా జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేకించి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అది అన్ని సెక్టర్ల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ యాజ్ రైట్లీ సెడ్ బై మూర్తినాయుడు గారు, ఒక్కొక్క సెక్టర్లో దిగువ నుంచి ఉన్న 4-5 కంపెనీల షేర్ల గురించి మాత్రం కొంచెం 1-10 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది. అలాగే ఫామ్లో ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ విషయంలో ఎలాంటి బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పుంజుకుంది ఈ వారం బ్యాంక్